మనకు మన మాటకు విలువ లేని చోట ఉండరాదు. మామ రండి, లేవండి నాన్నగారు. ఆవేశపడకు గురుపుత్ర, ఆగండి గురుదేవ. పెద్దలు లేని సభ కాదు. ఏదో నిర్ణయం చేయించి వెళ్ళడం ఆర్యుల ధర్మం. ఆవేశపరులకు ఆగ్రహాలు సహజమే. రాజా బావా, నీవు నిర్ణయించినట్లేనా? 5 ఊళ్ళివ్వడానిక సంగరానిక? అది నీ విచక్షణ పైన ఆధారపడ్డది. తప్పదంటే వారు సంగరానికైనా సంసిద్ధులేనని. సంగరం? నీవు హస్తినాపురికి వచ్చింది నిజంగా సంధి చేయడానిక? మీ పాండవుల బలప్రతాపాలు వర్ణించి మమ్ము బెదిరించడానిక? కృష్ణ, రాధేయుండును దుసజేనుడును పోరన్ పాపుగా పాండవ క్రోధ జ్వాలల నార్చు ఉండొకడు నాకు తోడే. సాలింక నీ బాధల్ వ్యర్థము వాడి సూది మొన మోవంజాలునంతైన నేనీ ధాత్రీతల నేను వారలకు పోరే సజ్జమౌ మాధవ. లెస్సగా పలికావు రాజా. నీ వంటి బుద్ధిమంతులు మంత్రులైతే లెస్సగానే పలుకుతారుగా అంధార రాజా. సుయోధన, పాలకడలి వంటి పాండవాగ్రజుమదిన్ కోపాగ్ని రగిలి భగ్గుమను నాడు గంధ గజేంద్రం ముఖరణి భీముడు నిన్ను నీ సహోదరుల మ్రందించునాడు. పరమేశునోర్చిన పార్థుడు గాంధీవ మంది కర్ణునిదును మాడునాడు. మాయారణ విదుండు మా ఘటోత్కచుడు నీ బలగము గంగలో గలుపునాడు. ఎదిరి గెలువంగనేర్తువే ఇందరేలా అభినవ త్రినేత్రమూర్తి వీరాభిమన్యుడు ఒక్కడే చాలు సంగరమూర్తి గెలువ. ఈ మహావీరులందెవరేని అడ్డురారు నిన్ను కావగాలేరు రాజరాజా. బాగు బాగు, నిండు కొలువులో ఇల్లాలి శీలాన్ని కాపాడలేరట. ఈనాడేదో కొండల్ని పిండి కొడతారట. భలా దుశ్శాసన, చక్కగా కనువిప్పు చేశావు. కనువిప్పు కావలసింది నాకు కాదు, అజ్ఞానంతో అల్లాడే వారికి. ఆనాడు పాండవులు నిత్య స్థితులై నిలచినది కేవలేక కాదు దుశ్శాసన, ధర్మాన్ని ఉల్లంఘించలేక. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. ఘోషయాత్రలో భీమార్జనులే అడ్డుపడకపోతే కాగల కార్యం గంధర్వరాజే తీర్చియుండేవాడు కదా. విరాట నగరంలో అసహాయుడై అర్జునుడొక్కడే మిమ్మందరినీ ఓడించి మందను మళ్లించిన సంగతి మరిచిపోయారా? అదే పాండవ విజయానికి కౌరవ పరాజయానికి నాంది. ఇప్పుడైనా మత్తుమాని మంచివాడవనిపించుకోరా రాజా. సంగరమే సంభవిస్తే నాటి భీముని భీషణ ప్రతినలు అక్షరాలా దరుగక తప్పదు. జీవన సంధ్యా సమయాన మా మనసులకు ఆందోళన కలిగించకురా రాజా. మీ శ్రేయస్సు కోరి పదే పదే చెబుతున్నాం. యోగీశ్వరేశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన పార్థుడు ఎక్కడ ఉంటారో అక్కడే విజయం. గురుదేవ, కౌరవ పాండవుల మనఃప్రవృత్తులు తమకు తెలుసు. రక్త బంధువులమన్న అభిమానం ఏనాడు లేదు, ఈనాడు రాదు. ఇన్నేళ్లు రారాదనిపించుకొని ఈ కురు సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలి ఈనాడు పౌరుషాభిమానాలు చంపుకొని కౌగలించుకోలేను. నా దారిని నన్ను పోనివ్వండి. కృష్ణ, పాండవ దూతగా వారి వాదాన్ని నీవు విశదీకరించావు, నా సమాధానము విన్నావు. ఇక తర్జన భర్జనలు చాలు. ఆలకాపరికి అంత సులభంగా అర్థం కాదు అగ్రజ. వాసుదేవ, నీవెంత ప్రయాసపడినా ప్రయోజనం లేదు. ఉంది దుశ్శాసన, అది నీకిప్పుడు అర్థం కాదు. జెండాపై కపిరాజు నాట్యం చేయగా
నేను సారథినై రథం నడిపించగా దివ్యాస్త్ర శస్త్ర సంపన్నుడైన సవ్యసాచి గాంధీయ వినిర్ముక్త శిలీముఖంతో ఈ అంగరాజు గర్వభంగం చేసిన నాడు అభిమన్యాది పాండవ కుమారులు సింహకిశోరముల వలె లంఘించి మీ కుమారులను కత్తికి కండగా నరికి వైచిన నాడు కౌరవ వీర నికాయము చము సమూహము సర్వనాశనమై ప్రాణముల చేత పట్టుకుని పరిగెత్తే ఈ దుర్యోధనుణ్ణి భీముడు వెంబడించి పిలిచి గదతో పొడిచి తొడలు పొడి చేసిన నాడు పీనుగు ప్రోగుల నడుమ కాక ఘూకారవాలలో మట్టి చెదరి దిక్కుమారిన తావు చచ్చిన నాడు నీకు నీ రారాజుకు తెలుస్తుంది. ఆ దుర్జనం రాకుండా ఉండాలనే నా ప్రయాస. దుర్యోధన, ఈ మహామారణ హోమంలో పుత్రులను బాసిన తల్లులు, భర్తలకు దూరమైన భార్యలు, సోదరులను పోగొట్టుకున్న తోబుట్టువులు, తల్లిదండ్రులకు నోచుకోలేని పసికందులు అనాథలై ఆక్రందిస్తూ ఏమిటి మహాపాపమని నిన్ను చుట్టుముట్టి నిలబెట్టి ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్తా? ఇది నా దురాశ దురహంకారాల ఫలితమని చెప్పగలవా? ఆ ధైర్యం నీకుందా? ఉంటే అలాగే చెప్పు, ఆ మాట మీదే నిలబడు, అంతే. తలంద్రాచ విధాత దుర్మృతిని పాండుకుమారుల చేత లోక సంత్రాసమునాపగాతరమే తప్పదు తప్పదు యుద్ధము బంధునాశము. అమ్మా, ఏ నాన్న, ఎందుకు ఆనందం? మామయ్య బ్రహ్మానందకరమైన వార్త తెచ్చాడమ్మా. సంధి తీసుకొచ్చాడా? లేదు, సమరమే నిర్ణయం చేసుకొచ్చాడు. అవునమ్మా, పాండవాగ్రజుడు సింహాసనం అధిరోహించే శుభముహూర్తం, దుష్ట దుర్యోధనాదులు మరణించే దుర్ముహూర్తం నిశ్చయించుకొచ్చాడమ్మా. నాళగానో మీరు ఎదురు చూసే పర్వదినం ఈనాటికి సమీపించిందా స్వామి? ఉత్తర ఎందుకమ్మా కన్నీరు? ఏమిటి బేలతనం? సర్వారిష్ట కారణమైన సమరం అంటే ఎందుకయ్యా నీకింత సంబరం? నాకే కాదు, బిల్లు పట్టిన ప్రతి వీరుడికి సంబరమేనమ్మా. సమరాంగణంలో సమయోధులతో వీర విహారం చేసే అదృష్టం అందరికీ రాదట్టయ్యా. లెస్సగా పలికావు దేవి. ఆ మహాభాగ్యం నేడు మాకు కలుగుతున్నది. వారిని వధించి పగ తీరుస్తాను. పాంచాలీదేవి పరాభవాగ్నిని చల్లారుస్తాను. అభిమన్యు, నీ ఆవేశంతో నా మనసు క్షోభింపు చేయకు నాయన. ఆ పగలు పంతాలు తీర్చుకోవడానికి నీ తండ్రులున్నారు. నీవా సమరంలో ప్రవేశించడానికి వీల్లేదు. అమ్మా, అమ్మగానే నిన్ను అర్థిస్తున్నాను. నాకీ వరం ప్రసాదించు. ఈ పిరికి మందు పోసేది మీరేనా అత్తయ్యా? వీర కులావతంసులైన మీరే క్షాత్రధర్మం విడిచిపెడితే వైరులు నవ్వరు. నా బాధ నీకిప్పుడు అర్థం కాదమ్మా. నీవు తల్లివి, నీ బిడ్డనిలా సాగనంపవలసి వస్తే అప్పుడు అర్థమవుతుంది. అర్థమైందమ్మా. నీ కడుపు తీపి కోసం, నీ మనశ్శాంతి కోసం నన్ను యుద్ధముఖుణ్ణి చేస్తున్నా. ఎంతమంది తల్లులు, ఇల్లాళ్ళు, పసికూనలు తమ పిల్లలను, భర్తలను, తండ్రులను మన కోసం త్యాగం చేయడానికి సిద్ధమవుతున్నారో చూడు. ఈ పరీక్షా సమయంలో నీ కుమారుణ్ణి కోదండం పారవేసి ఇంట కూర్చోమంటావా? వారి రక్తతర్పణంతో లభించిన రాజ్యాన్ని ఏలుకోమంటావా? అమ్మా, పార్థుని ఇల్లాలు కడుపు తీపితో కన్నబిడ్డను కథనానికి పంపలేదన్న అపనింద నీకు, తల్లి ఆనతి తలలాల్సిన తనయుడన్న అపకీర్తి నాకు రాకూడదమ్మా. అభిమన్యు, ఇంకేమీ చెప్పకమ్మా. ఆసన్నమైన యుద్ధం ఆగదు. నన్నెవరూ ఆపలే. అభిమన్యు, నన్నెవరూ ఆపలే. అభిమన్యు, నన్నెవరూ ఆపలే.
కళ్యాణమూర్తివైన నీవే ఈ యుద్ధానికి ప్రజానాశనానికి సంకల్పించావు. సంధి చేయతలుచుకుంటే నీకు సాధ్యం కాదా? ఈ నరబలి ఆపించన్నయ్యా. దుష్కర్ములు నశించి ధర్మం సుప్రతిష్ఠితం కాకపోతే భూదేవి ఈ భారం వహించలేదమ్మా. కౌరవ పాండవ మహాసంగ్రామంలో అధార్మికులు ప్రజాకంటకులు నశించవలసిన యోగం ఉంది. ఆ ధర్మయుద్ధంలో ఆవేశపూరితులైన కొందరు నిరపరాధులు కూడా బలి కావచ్చు. నిరపరాధులు బలి కావడమా? సర్వరక్షకుడు, నీ సంకల్పం లేనిదే ఏదీ జరగదు. ఈ భయంకర సమరంలో నా ఏకైక పుత్రుడు బలి కాకుండా రక్షించన్నయ్యా, రక్షించు. నాకా మాత్రం తెలీదా అమ్మా? మీ వంశక్షేమానికే ఈ మహాసంగ్రామం జరిపిస్తున్నాను. ఎవరేమైనా సరే మీ సంతతి వారే ఈ కురు మహాసామ్రాజ్యాన్ని పాలిస్తారు. సరేనా? వెళ్ళిరామ్మా, వెళ్ళి. పూజ్యులైన పితామహులకు ముందుగా ప్రణామం చేసి భీషణ శంఖారవంతో సమరోన్ముఖులమవుదాం. రథాన్ని అటు సాగనీ బావా. సుయోధన, మన సైన్యాన్ని సర్పవ్యూహంగా అమర్చి నడుపుతాను. సంసిద్ధం చెయ్యి. అలాగే పితామహ. పార్థ, పితామహుడు సర్పవ్యూహంతో తారసల్లబోతున్నాడు. నీవు నీ బలగాన్ని గరుడ వ్యూహంగా నిర్మించి తలపడు. అలాగే బావా. ఆ గరుడ వ్యూహాన్ని చుట్టుముట్టండి. అధిరథ మహోదయ
అభివాదం. వీర విహారం చేసి అలసినట్లున్నారు. దారి విడుస్తారో ధనస్సు అందుకుంటారో తేల్చుకోండి. తాతకు తారసిల్లడమే గాని దారి విడవడం అలవాట్లేదు మనవడా. మచ్చారే వచ్చా మచ్చారే. విజయుని రూపమే కాదు, ప్రతాప నైపుణ్యాలు కూడా పుణికిపుచ్చుకున్నావు. తండ్రిని మించిన తనయుడవే. బావా బావా, కర్తవ్యాన్ని విస్మరిస్తున్నావు. తన్మయత్వానికి ఇది తరుణం కాదు. శరవిముక్తం చెయ్యి. అంతకు ముందే నా ఈ కరవాలం నీ కంఠనాళాన్ని పెంచుకుంది. దాచుకో. నీకు శాశ్వత రామమే ప్రసాదించేవాణ్ణి. గురుదేవ, పితామహుడు తన అజేయ ప్రతాపంతో పాండవులను నిర్జించి కౌరవులకు విజయం కట్టబెడతాడని ఆశించాను. కాని చేజిక్కిన పాండవులను వధించనన్న తన మాటను నిలబెట్టుకుని నన్ను నట్టేట ముంచి శరతల్పగతుడైనాడు. ఇప్పుడు ఈ శిష్యులకు తమరే దిక్కు. సర్వ సైన్యాధిపతులై మాకు విజయం చేకూర్చండి. జై ఆచార్యదేవులకు, జై కుంభసంభవులకు, గురురాజుకు. సుయోధన, నాకు ఈ సర్వసేనాధిపత్యం కట్టి గౌరవించావు. ఈ సత్కారానికి నీకేవరం కావాలో కోరుకో, ప్రసాదిస్తాను. తమ ఆదేశాన్ని కాదనను. ధర్మరాజును ప్రాణాలతో బంధించి తెచ్చి నా సముఖంలో పెట్టండి గురుదేవా. అతని ప్రాణాలనే అడుగుతావనుకున్నాను. రారాజా, ఈ విచిత్రవాంఛలోని ఆంతర్యం అతని అర్ధరాజ్యం అప్పగించడమేనా? కాదు, అఖిల భారత ప్రజా వినాశనం తప్పిస్తాను. ధర్మరాజు వధతో అర్జునుడు ప్రళయరుద్రుడవుతాడు. అతడంతరించిన వాసుదేవుడు కుపితుడై ఈ కౌరవ సామ్రాజ్యాన్ని కుంతికైనా కట్టబెడతాడు, కాని మాకు దక్కనివ్వడు. అందుకని ధర్మరాజు చేత మరొక మారు జూదమాడిస్తాను. మామ ఉన్నంత వరకు గెలుపు మాదే కదా. ఈసారి వారు ఆమరణాంతం అరణ్యాల్లోనే వసించేట్లు చేస్తాను. నిరంతరాయంగా ఈ ధరణీ మండలాన్ని నేనే ఏలుకుంటాను. సరే, బంధించి నీకు అర్పిస్తాను. మహాప్రసాద్. గుర్తించకుండా ప్రతిఘటించక. పశువాడవైన నిన్ను చూస్తే జాలి వేస్తుంది. వాత్సల్య కవచంతో మీ నిజ స్వరూపాన్ని కప్పిపుచ్చుకోలేరు ఆచార్య. పట్టం గట్టగానే పరవశులై కుమారసముడైన శిష్యుని ప్రాణాలతో పట్టి ఇస్తానని వాగ్దానం చేశారు. ఇదేనా మీ పెద్దరికం? ఇదేనా గురుదేవుల ధర్మనిష్ట? కారుముఖం పట్టి కథన రంగంలో కాలు పెట్టిన తర్వాత కనికరాలకు గౌరవాలకు స్థానం లేదు. కారేవ్వండి, చిన్నవాడిని ముందు నేనే ప్రారంభిస్తాను.
రక్షితుడైన ధర్మనందరుని బంధించటం ఆచార్యులకు సాధ్యం కాదు. మొదట నన్ను బంధించి ఆ తరువాతే అగ్రజులతో ఆహ్వానం చేయండి. అసలు బంధించండి. పరాజయం. ఎటు చూచినా ఒకటే పరాజయం. పాండవుల విజయ సింహనాదాలు విని విని నా చెవులు చిల్లులు పడిపోతున్నాయి. అవక్ర పరాక్రమ సంపన్నులు, అశేష శస్త్రాస్త్ర కోవిదులు అయిన తమ ఆధ్వర్యంలో మా ఆశలు తీరగలవని భావించాను. గురుదేవ, ధర్మరాజును బంధించకపోయినా అభిమన్య కుమారుని కూడా నిలువరించలేకపోతున్నారు. ఇంతటి కౌరవ సైన్యం, కురురాజు గౌరవం నీరు కావలసిందేనా? తమరు పాండవ పక్షపాతులు. తమ వాగ్దానాన్ని చెల్లించుకుంటారనే విశ్వాసం నాకు పోతున్నట్టు. చెల్లించుకోవాలనే యావచ్చక్తిని వినియోగిస్తున్నా. అది నీకు తెలుసు. కానీ అద్వితీయ ప్రతాపుడైన అర్జునుడు ఆహవరంగంలో ఉన్నంత వరకు అది సాధ్యం కాదని తోస్తున్నా. దానికి ఒక్కటే మార్గం. ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సమరానికి ఆహ్వానిస్తే ఉపేక్షించరని సవ్యసాచి వ్రతం పూనాడు. మనలో ఒక మహారథికుడు అతన్ని కవ్వించి దూరంగా యుద్ధానికి తీసుకుపోవాలి. మన కార్యం నెరవేరే వరకు అతన్ని అక్కడే నిలువరించాలి. ఆ భారం నేను వహిస్తాను ఆచార్య. కాదు, నీవిక్కడే ఉండడం అవసరం. అంతటి సమర్థులెవరో మీరే నిర్ణయించండి గురుదేవా. త్రిగర్తాధీశ్వరుడైన సుశర్మ సంశప్తకులతో కలిసి దక్షిణాన గాంధీవిని కవ్విస్తాడు. అతడా సమరంలో ఉండగా నేనిక్కడ పద్మవ్యూహం పన్నుతాను. ఎంత విపరీతం! అధికారం తలగట్టగానే ఆచార్య హృదయం మారిపోయిందా? పాండవాభిమానం భస్మమైందా? రారాజును మెప్పించడానికి అర్జునుడు లేని వేళ చూచి పద్మవ్యూహం పన్నుతాడా? ఎంత ఘోరం! పాండవుల గౌరవాన్ని నిలబెట్టగల ధీరులు, పద్మవ్యూహాన్ని భేదించగల శూరులు లేనే లేరా? ఉన్నారు కథనాన్నగారు, ఉన్నారు. ద్రోణుని పద్మవ్యూహాన్ని పటాపంచలు చేయడానికి అభిమన్యు కుమారుడున్నాడు. రారాజు దురాశ ద్రోణుని యుద్ధ కౌశలం నిష్ఫలమని నిరూపిస్తాడు. అన్న ఘటోద్గజుడు నేను ఉండగా మిమ్మెవ్వరూ బంధించలేరు. మీరు నిబ్బరంగా ఉండండి. ఆ బాధ్యత మాకప్పగించండి. నీవంతటి వాడవని నాకు తెలుసు నాయన. కాని నీకు పద్మవ్యూహంలో ప్రవేశించడం తప్ప నిష్క్రమించడం తెలియదు. అభిమన్యు కుమారుడు వ్యూహంలో ప్రవేశిస్తే చాలు. నేను కురుసేన పైకి ఉరికి యమదండ సదృశమైన గదాదండముతో ఓరి తలను పిండి చేస్తాను. ఈ ఆపదకు మూలమైన ఆచార్యుని మీదికి లంఘించి తలకొట్టి నే పుట్టిన పని నెరవేరుస్తాను. నేను జీవితాన్నంతా అనుభవించి పండిపోయిన వాణ్ణి. నా కోసం నీ ప్రాణాలు బలి చెయ్యలేను. తండ్రి ఇంట లేని వేళ నిన్ను యుద్ధానికి పంపించనా? ఆ పనింద నేను భరించలేను. నీ ఖాయం కసుగందితే నేను సహించలేను. మీరు క్షేత్రంలో చేజెక్కితే మేము మాత్రం సహించగలమా? మా అసమర్థతను భీరుత్వాన్ని నాన్నగా క్షమిస్తారా? భయపడకండి పెదనాన్న. తానుడే తోడుగా ప్రమథ సంఘముతో రణసీమ నిల్చినల్ ద్రోణునెదిర్చి ముగరము ధూళిగ చేసెదా నాదు ధాటికి త్రాణలు తప్పిపారు కురురాజును కర్ణుని దుస్ససేనుని ప్రాణము తోడబట్టి కొని వచ్చెద ఇచ్చద మీకు కాన్కగా. నన్ను ఆశీర్వదించి పంపండి పెదనాన్న. ఆ పసివాడి ప్రాణం ఒక ఎత్తు, మా ప్రాణాలని ఒక ఎత్తుగా రక్షిస్తాం. సరే, మీ మాట నమ్మి సాహసిస్తున్నాను. ఎవరక్కడ? కుమార, పాండవ గౌరవ సంరక్షణా భారం నీపై ఉంచుతున్నాను. ఉదయం సాగబోయే సంగ్రామానికి నీవే మన పక్షాన సేనాపతి. పాండవ సేనాపతి అభిమన్యు కుమారునికి, అభిమన్యు కుమారునికి. కుమార, వెళ్ళు.
వచ్చాను దేవి, అంతులేని ఆనందం తీసుకొచ్చాను. దేవి, ఈనాడు నా మనస్సు మయూరమై నాట్యం చేస్తున్నాయి, ఆశలు అశ్వాలై పరుగులు తీస్తున్నాయి. ఏదో అవ్యక్త మధుర పారవశ్యం నన్ను ఆవహించి మరేవోహకు తావివ్వడం లేదు దేవి. ఈ దాసురాలి అదృష్టం స్వామి. అవును, అది మన అదృష్టమే దేవి. నీ స్వామి అఖండ కీర్తివంతుడై అమరశోభతో ప్రకాశించబోతున్నాడు. పేటిక అంతర్గత రత్నంలా ప్రకాశం దాచుకున్న నీ ప్రియుడు బహిర్గమించి తన ప్రకాశంతో లోకాన్నే వెలిగించబోతున్నాడు. మీ మాటలు నాకు అర్థం కావటం లేదు ప్రభు. ఆచార్య ద్రోణుడు రేపు పద్మవ్యూహం పన్నుతాడట. ఏకైక సూర్యుడైన ఈ అభిమన్యుడు ఆ మొగ్గరాన్ని బుట్టి చేసి విజయం సాధించి కథ ముగించబోతున్నాడు దేవి. స్వామి, కలవరపడకు దేవి. కౌరవ సేనా సమూహమంతా ఒక్కమ్మడిగా చుట్టుముట్టిన నీ నాథుడు పట్టుబడని తలవంచడని నీకు తెలియదు. నేడు రేపుల మధ్య ఈ మాపు అడ్డు రాకుంటే ఈ పాటికి అరివీరులందరూ అంతరించుండేవా. దేవి, కన్నీరా? కాదు, ఆనందాశ్రులు స్వామి. అవి అలాగే దాచి ఉంచు. రేపు విజయోత్సాహంతో నేను మరలి వచ్చినప్పుడు ఆ అశ్రువుల అవసరం చాలా ఉంటుంది. సామివి నీవైతే అల్లనాగుము జాబిల్లి ఎదలో కరుణే నీకుంటే ఉదయం కాని కోయి చల్లని సామివి నీవైతే అల్లనాగుము జాబిల్లి ఎదలో కరుణే నీకుంటే ఉదయం కాని కోయి చల్లని సామివి నీవైతే అల్లనాగుము జాబిల్లి. ముక్కున ముక్కెరాల్దం కాని ముచ్చట కది ప్రతిబంధం. ముక్కున ముక్కెరాల్దం కాని ముచ్చట కది ప్రతిబంధం. మన ఆనందానికి అడ్డయ్యే ఏ అందమైన ఎందులకు అందమైన ఎందులకు. రసమయ హృదయం నీదైతే రతి రాజా కనుమోయకుము మా ప్రణయం పచ్చగా ఉండే వరకు రణభేరి మోగకుము చల్లని సామివి నీవైతే అల్లనాగుము జాబిల్లి. గాజులు చేతికి సొంపు ప్రణయానికి అవి సడలింపు. గాజులు చేతికి సొంపు ప్రణయానికి అవి సడలింపు. మన అనుబంధానికి అడ్డయ్యే ఈ ఆభరణాలు ఎందులకు ఆభరణాలు ఎందులకు. తీరని కోరిక నీదైతే తారా చంద్రుని తరుమకుము ఈ తీయని వెన్నెల దోచుకుపోయి దినరాజును రానీయకుము చల్లని
పదముల కందము అందియలు అవి పలుమరు చేయును సందడులు. పదముల కందము అందియలు అవి పలుమరు చేయును సందడులు. తలపులు పండే తరుణంలో ఈ సౌవడులన్నీ ఎందులకు, సౌవడులన్నీ ఎందులకు. చల్లని సామివి నీవైతే అల్లనాగుము జాబిల్లి. ఎదలో కరుణే నీకుంటే ఉదయోకాని కోయి. చల్లని సామివి నీవైతే అల్లనాగుము జాబిల్లి. ఏమిటి దేవి? ఏమీ లేదు స్వామి, ఏమీ లేదు. దేవి, ఆ జన్మాంతం అనుభవించిన తీరని ఆనందం ఈ ఒక్క రాత్రిలో పొందే భాగ్యం కలిగించావు. ఈ మధురానుభూతికి ఏ వరం కావాలో కోరుకు. నన్ను పరీక్షిస్తున్నారా స్వామి? హృదయపూర్వకంగా ఆదేశిస్తున్నా. ఈ ఆనందం ఇలాగే శాశ్వతంగా ఉండిపోవాలి ప్రభు. అది ఇంతకు 1000 ఇంతలవుతుంది. చాలా అయితే నా కంటి పాపగా నా మందిరంలోనే ఉండిపోండి. ఈనాడు రణానికి వెళ్ళకండి. ఏమన్నా? స్వామి! స్వామి! ఈ ఒక్కనాడు యుద్ధానికి వెళ్ళవద్దని కోరుతున్నాను. నిరుత్సాహానికి ఆటపట్టాయి నాథుని వీరవ్రతాన్ని ప్రోత్సహించిన విరాటనందినేనా ఈ తిరిగి ముందు పోసేది. ఒక్కసారిగా 1,000,000 ఈటెలు గుండెల్లో గుచ్చిన, 1,000,000 శరాఘాతాలతో శరీరం నొచ్చిన చెలించని నన్ను నేడు రణం మానమని నీవన్న ఒక్క పిరికి మాట చిత్రవద చేస్తున్నది దేవి, చిత్రవద చేస్తున్నది. మన్నించండి స్వామి. మీ వీరాలాపాలే వీణాలాపాలుగా, మీ ప్రతాపమే జీవన ప్రకాశంగా భావించే నేనే ఈనాడు ఈ వరం కోరుతున్నా. నా మనసంతా కలవరంగా ఉంది. నన్నేవో దుస్వప్నాలు వెంటాడి వేధిస్తున్నాయి స్వామి. దుస్వప్నాలకు బెదరడం దుర్బల హృదయాల లక్షణం. ధీరులెన్నడూ వాటికి చెలించరు. రానున్న సావు భయపడితే రాకమానుతుందా? మహావీరుడైన మా నాన్నగారికి మారుగా నేను వారి భారం వహిస్తానని మహారాజుకు మాటిచ్చాను. నాయక మర్యాదలు అందుకున్నాను. చివరికి నీ మూఢ విశ్వాసానికి తలబొద్ది నన్ను నమ్ముకున్న మహారాజు శత్రుహస్తగతలవుతూ ఉంటే చేతగాని వాడిలా చూస్తూ ఊరుకోమంటావా? స్వామి, దీనురాలిని చేతులు జోడించి అర్థిస్తున్నా. నా మాట కాదనకండి. నీ అశ్రుపూరిత నయనాలతో అనునయాలతో నా కర్తవ్యాన్ని భగ్నం చేయకు. నేడు అభిమన్యుడు కోరికి రాలేదేమని సాటి వీరులు అడిగితే నా భార్యకు దుస్వప్నాలు వచ్చాయని, సుస్వప్నాలు వచ్చిన నాడే యుద్ధరంగంలో అడుగు పెడతానని కబురంపన. ములుగుల వంటి మీ మాటలతో నన్ను హింసించకండి. నీకేదైనా అపాయం జరిగితే నేను జీవించలేను. అపాయం నాకా? ఈ అభిమన్యుడు అపాయానికే అపాయం, మృత్యువుకే మృత్యువు. అదిగో సమరభేరి మ్రోగింది, సమయం ఆసన్నమైంది. వీరపుత్రికమైతే విల్లందించు, అపరాజితుడైన అభిమన్యుని అర్ధాంగివైతే కవచం కట్టు. స్వామి, నా చేతుల్లో రావడం లేదు స్వామి. ఏది ఏమైనా ఎవరద్దమైనా నేను పోవటం సత్యం. రణరంగం నుండి నేను విజయకరంతో తిరిగి రావాలనే నీవు కోరుకుంటే చిరునవ్వులతో సాగనప్పు, లేదా స్వామి మీ విజయమే నా జీవితం. నేనే మనసారా అలంకరించి పంపుతాను. రండి. ఇప్పుడు అక్షరాల అభిమన్యుని అర్థంగా అనిపించుకున్నాం. వెళ్తాం. వ్యూహం వివిధ దేశాధీశులు ఈ పద్మానికి రేకులు. రాకుమారులు కేసరాలు, కర్ణ
దుశ్శాసనాది కురువీర పరివృతుడైన రారాజు కర్ణిక, శకుని, అశ్వత్థామ, కృపాచార్యాదులు అవసరానుగుణంగా మెలగాలి. నేను వ్యూహమంతటా పర్యవేక్షిస్తూ సంచరిస్తాను. సుయోధన, భయంకర కాలసర్పం నోటపడిన మండూకమైన తప్పించుకోగలదు గాని ఈ వ్యూహంలో చిక్కిన మానవ మాత్రుడెవడు ప్రాణాలతో బయటపడలేడు. పార్థునికి ప్రవేశము నిష్క్రమణము తెలుసు. అభిమన్యు కుమారుడు కూడా ప్రవేశించగలడు, కానీ నిష్క్రమించడం అతనికి తెలియదు. నాన్నగారు, ఆ కుమారుని వెంట పాండవ యోధులంతా ఒక్కమ్మడిగా ముగ్గురంలో ప్రవేశించి మీ సంకల్పాన్ని భగ్నం చేస్తే? అసంభవం. వారిని నిరోధించడానికి ఈ సైంధవుడున్నాడు. పరమేశ్వరుని తపోబలంతో మెప్పించి పార్థుని తప్ప పాండవులనందరినీ ఒక్కరోజు జయించే వరం పొందాను. ఆనాడు అరణ్యంలో నాకు జరిగిన పరాభవానికి ఈనాడు ప్రతీకారం చేస్తాను. కానీ మాయాబల సంపన్నుడైన ఆ ఘటోత్కచుడు అంబరానికి ఎగిరి అభిమన్యు కుమారునికి అండకావచ్చు. ఆ భయం అక్కర్లేదు తమ్ముడు. ఘటోత్కచుని మించిన మాయాబల సంపన్నుడు మన పక్షాన కూడా ఉన్నాడు. అవసరమైనప్పుడు ఆదుకుంటానని నాకు మాట ఇచ్చాడు. అలంబుష, నీ అవసరం ఇప్పుడు ఏర్పడింది. నీ సోదరుడైన బకాసురుని వధించిన ఆ భీమునిపై పగ అతని పుత్రునిపై సాధించు. పద్మవ్యూహం వైపు రాకుండా నిరోధించు. సరే, నేడే పద్మవ్యూహం, ధర్మరాజ జీవగ్రాహం. మోహరించిన శత్రుసేన సమూహాన్ని విరధులను విగతాశువులను చేసి నీ స్వామి ఒంటరిగా వ్యూహంలో ప్రవేశించాడు. ఒంటరిగానా? వెంట వెళ్ళడానికి భీమసేనాది మహావీరులంతా ముందంజ వేశారు. ధర్మనందన, ఈనాడు నన్ను జయించడం మీకు సాధ్యం కాదు. చిట్టెలకు సింహగర్జన నేర్చిందే, ఎంత సాహసం! జై పాలాక్ష. సైంధవుడు అట్టహాసం చేస్తూ వారి మార్గాన్ని అవరోధించాడు. ఘటోత్కచుడు అభిమన్యునికి అండగా ఆహవరంగంలోకి లంఘించాలని అంతరిక్షానికి ఎగిరాడు. కానీ అలంబుసుడు ఆయన మార్గాన్ని ఆటంకపరిచాడు. ఆ భయానక వ్యూహంలో అసహాయుడైన నీ స్వామి ప్రళయకాల దావానల ప్రతిమానుడై శాస్త్రవ సేనారణ్యాన్ని దహించి వేస్తున్నాడు. ఆచార్యుని అవస్థ చూస్తే నవ్వు ముంచుకొస్తుంది. అభిమన్యుని ఆటోపానికి ఆగలేక పారిపోతున్న కురువీరులను హెచ్చరించుకుంటూ పద్మవ్యూహమంతటా పరుగులు తీస్తున్నాడు. దుశ్శాసన, అభిమన్యుడు వ్యూహంలో ప్రవేశించాడు. పురోగమించకుండా నిరోధించు. అలాగే గురుదేవా. అవక్ర పరాక్రమంతో అడ్డు వచ్చిన అరివీరుల ప్రాణాలను హరిస్తూ అభిమన్యుడు ప్రథమ దళంలో ప్రవేశించాడు. నిలువెల్లా విషంతో నిండిన నీచుడు శకునితో తలపడుతున్నాడు. అభిమన్యు మా పాతికే పారింది. ఇక నీ ఆట కట్టు. నీ బ్రతుక్కి ఏ చెట్టు నీడలో జోదం ఆడుకోక మహావీరుల్లా విల్లు పట్టావా? ఆ జూదానికి నీతలే నరికి పావుగా ఉపయోగించబోతున్నావు. కాచుకో. ఇకలైనా బుద్ధి కలిగి యుద్ధరంగా విడిచిపో. గాంధారరాజు గర్వభంగం చేసి తన ఖడ్గధారతో మహావీర మస్తకాలు ఛేదిస్తూ రెండవ పరిచ్ఛేదంలో ప్రవేశించాడు అభిమన్యు. దుశ్శాసనుని సమీపిస్తున్నాడు. గురుకుల కళంక, అపలావస్త్రాపహరణ ప్రవీణ, ఇప్పుడు నీ ప్రాణాలు అపహరిస్తాను. నీకు దిక్కున్న వారిని తలుచుకో. దిక్కుమాలిని తావు నీకు దాపరించే వ్యూహంలో ప్రవేశించావు.
అతడు అభిమన్యుడా లేక అంపవాన కురిసే వీర మేఘమా? అతని సింహగర్జనలు ప్రళయకాల పయోధి గర్జల వలె శాస్త్రవ హృదయాలను కంపింపచేస్తున్నాయి. కర్ణుడు అత్యుగ్రుడై అభిమన్యుని ఎదుర్కొంటున్నాడు. కర్ణుడా? కరిణి ప్రేమోన్మత్త గంధ సింధురాల వలె విజయలక్ష్మి కరగ్రహణానికై కర్ణాభిమన్యులు కయ్యం చేస్తున్నారు. వారి శస్త్రాస్త్ర ప్రయోగంతో సమరాంగణం సంక్షోభించిపోతున్నది. ధనుసు విరిగిపోయింది, రథం దగ్ధమైంది, ఆహవరంగమంతా ధూమావృతమైంది. కలవరపడకం పొగ విచ్చిపోయింది. కర్ణుడు కథన రంగంలో ఎక్కడా కనిపించడం లేదు. వీరాభిమన్యుడు విజయోత్సాహంతో చతుర్థ కక్షలో ప్రవేశించాడు. రారాజును సమీపిస్తున్నాడు. ఆగు అభిమన్యు! గురు సార్వభౌములా, తమరేనా మా ధర్మనందరుని బందీ చేసేది? నిన్నే బంధించి మా మహారాజు కాలుకు తెస్తా. అభిమన్యు సమున్నత గిరిశృంగాన్ని సాహసంతో ఢీకొంటే ఫలితం మృత్యువే. నీ బెదరింపుల గదిరిపడడి అభిమన్యుడు. ఈ ఒక్క బాణంతో శృంగభంగం చేస్తాను చూడు. నిరాయుధుణ్ణి చేసి నిర్జించారన్న ప్రతిష్ట నాకు అక్కర్లేదు. అందుకు ఆయుధం. మర్చిపోయారా? అతను భీమసేనుల వారి వంతు. అవును సుయోధన, నీవి సుఖమరణానికి నోచుకోలేదు. తొడలు విరిగి జీవన్మరణ యాత్రతో దిక్కుమాలిన సాగు కావాలి. పెదతండ్రి ప్రతిజ్ఞ నిలబెట్టడానికై కురురాజును ప్రాణాలతో విడిచిపెట్టాడు. కాకుంటే కౌరవ పాండవ సంగ్రామం నేటితోనే సమాప్తమయ్యి. వారి ధర్మ దీక్షే వారికి రక్ష. కొండతో పొటేలు ఢీకొంటున్నట్లు అభిమన్యు కుమారునితో లక్ష్మణ కుమారుడు మార్చుకుంటున్నాడు. అభిమన్యం, జీవించదలుచుకుంటే నా సముఖానికి రాకు. నా జబ్బలావుకు వీరాధి వీరులమని విర్రవీగే నీ అబ్బలే తప్పిపోయినారు. నువ్వెంత, నీ బ్రతకెంత? ఇది ద్వారకా నగరం కాదు, కురుక్షేత్రం. లక్ష్మణ కుమారుడు మరణించాడు. నా కల నిజం కాదు. భయంతో నా స్వామి పరాక్రమాన్ని అపార్థం చేసుకున్నాను. వారు విజయలక్ష్మితో తిరిగి వస్తారు. ఇక వారిని ఎవ్వరూ ఎదిరించలేరు. కాలరుద్ధుడైన ఆ బాలుణ్ణి ఒంటరిగా నిలవరించి జయించలేడు. పదుగురు ఒక్కుమ్మడిగా చుట్టుముట్టి వధించాలి. మామా, అది రణధర్మానికి విరుద్ధం. కర్ణ, ధర్మంగానే వారు పితామహుని ఓడించారా? వాళ్లకు లేని నీతి నియమాలు మనకు అక్కర్లేదు. ఇక ధర్మం అన్న మాటే నా చెవిని పడకూడదు. చెప్పండి మామ. అభిమన్యుని ప్రాణరక్ష, అతని చేతనున్న ధనస్సు,
పక్షాచ్ఛాదితమైన కవచం. ముందుగా కర్ణుడు అతన్ని ఎదిరించాలి, దుశ్శాసనుడు రథసారథిని వధించాలి, కృపాచార్యుడు రథాన్ని అశ్వాలను హతం చెయ్యాలి. అప్పుడు ఆ పసిబాలుడు మహోగ్రుడై ఖడ్గం చేత ధరించి ప్రచండ మారుతంలా విజృంభిస్తాడు. ఆ ఖడ్గాన్ని ఆచార్య ద్రోణుడు ఖండములుగా ఖండించాలి, కర్ణుడు కవచాన్ని భేదించాలి. ఇక అభిమన్యునకు మిగిలేది ఒక్క గదాదండం మాత్రమే. దాన్ని కూడా నువ్వు చూర్ణం చేసి వేస్తే అభిమన్యుడు నిస్సహాయుడై నిలబడిపోతాడు. అప్పుడు నలుగురు నలుమూలలా చేరి ఒక్కుమ్మడిగా బాణవర్షం కురిపించి అతన్ని హతమార్చాలి. అయితే ఆలస్యం ఎందుకు? బయలుదేరండి. మౌనం వహించారే మహర్షి. వివరించదగిన విశేషాలు లేవా? సమరం సంపూర్ణమైందా? విజయ గర్వంతో తిరిగి వచ్చే నా మనోహరునికి ముందుగా నేనే స్వాగతం చెప్పాలి. ఆగు తల్లి, నీ ఆనందానికి అంతరాయం కలిగిస్తున్నా. విజయం అంత సులభంగా గోచరించడం లేదు. ఏమంటున్నారు? అదేనమ్మా, క్షణంలో పరిస్థితి మారిపోతుంది. నీ ప్రభువుకు ప్రమాదం ముంచుకొస్తున్నది. దురాలోచనాపరులైన దుష్ట చతుష్టయం, మానవ మాంస ప్రియులైన భూత పిశాచాల వలె ఒక్కముడిగా నీ స్వామిని చుట్టుముడుతున్నా. అపాయం తప్పించలేరా? తప్పించాలని భీమసేనుడు సింధురాజు మీదకు లంఘించి విక్రమిస్తున్నాడు. పెద్దబాబు గారు చూస్తూ ఊరుకున్నారా? లేదు, శక్తి వంచన లేకుండా అంతరిక్షంలో సంగ్రామం చేస్తున్నారు. కానీ ఘటోద్గజుడు తమ్ముని ఆదుకోగలడన్న ఆశ మాత్రం కనిపించడం లేదు. ఆ నరరూప రాక్షసులు వారిని సమీపించలేదు కదా? సమీపించడమే కాదు, చుట్టుముడుతున్నారు. గురువీరులు ఏదో కుట్రతల పెట్టినట్టున్నారు. సేనను ఛేదించి దారి చెయ్యండి, రథాన్ని దాటిస్తాను. పారిపోవడమా? అవమానం. ఇందరు వీరాధివీరులను ఏకకాలంలో ఎదిరించే అవకాశం కలగటమే ఒక అదృష్టం. కౌరవ వీర శిఖామణులు అగ్నిని చుట్టుముట్టే శరభాల వలె ఆహుతి కాదలుచుకున్నారు కాబోలు. ఆహుతి అయ్యేది ఎవరో అచిరకాలంలోనే అర్థమవుతుంది. ప్రాణాలకు ఆశించి పలుమార్లు పలాయన మంత్రం పఠించిన ఆ సత్యం అర్థం కాకపోవడం మీ దురదృష్టం. నీ అదృష్టమేమిటో ఇప్పుడే తేలుస్తాం. ఎంత పైశాచిక కృత్యానికి పాల్పడ్డావు. అంగరాజ, అంగరాజ, మృత్యు
ముంచుకొస్తున్నదని నాకు తెలుసు. కానీ దుర్మరణం నాకు ఇష్టం లేదు. సాయుధుడనై సంగరం సాగిస్తూ వీరమరణం పొందుతాను. ఒక ఖడ్గం అందించు. కన్నా, ధర్మవీరుడవని దానకర్ణుడవని నిన్నర్తిస్తున్నాను. ఆలోచించుకో. అంగరాజా, శకుని, నన్ను నిరోధించే అధికారం ఎవరికీ లేదు. కర్ణ, నువ్వు రారాజు ఉప్పు తినే సేవకుడు. ఆయన క్షేమానికి భంగకరమైన ఈ దానం చేసే అధికారం నీకు లేదు. చక్కగా విశదపరిచావు మామా. కర్ణ, కనీసం ఆ చిన్న కత్తెన అందించు. కర్ణ, కర్ణ, ఆఖరికి నువ్వు కూడానా? జ్యోతి అంతరించింది. ఆకాశం అవనీతనాన్ని చూపించలేదు. సూర్యచంద్రుడు ఒకేసారి ఒకే దిక్కున ఉదయించలేదు. నా స్వామికి మరణం లేదు. మరణం రాదు, రాదు. బావా, ఎందుకు రథం ఆపావు? అస్తమించాడు. సూర్యుడు అస్తమించాడు. సంధ్యావందనం ముగించుకునిరా. మహేంద్ర, అభివందనం వాసుదేవా. మహేంద్ర, కార్యార్థినై ఆహ్వానించాను. యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అగ్నిభట్టారక, నాకు ఈ లోకం శూన్యం. ఆగు బ్రాహ్మణోత్తమ, ఆగు. ఇది మహాపాపం. ఈ అభాగ్యునికి ఇంతకన్నా శరణ్యం లేదు. నన్ను ఆపకు, నన్ను అంతరించిపోరి. వీల్లేదు. నా కళ్ళ ముందు ఇలాంటి అక్రమం జరగటానికి వీల్లేదు. నీ ఆత్మహత్యకు పురికొల్పే ఆపదేమిటి? ఏమైతేనే నువ్వు ఆర్చగలవా, తీర్చగలవా? ఈ అర్జునుడు చేయలేనిదంటూ లేదు. నువ్వు అర్జునుడువా? అవును. గోబ్రాహ్మణ రక్షణమే రాజధర్మం. చెప్పు, నీకేం కావాలో? చచ్చిపోయిన నా కుమారుణ్ణి మళ్ళీ బ్రతికించి తీసుకురాగలవా? ఒక బాలుని మరణం కోసం ఇంతటి అఘాయిత్యానికి పాల్పడతావా? మనం విధి చేతుల్లో కీలుబొమ్మలం. కానున్నది కాక మానదు. పాపభూయిష్టమైన ఆత్మహత్యకు పాల్పడటం ఉచితం కాదు. మరలిపోండి. ఈ ధర్మపన్నాలు నేను ఇతరులకు చెప్పాను. తనదాకా వస్తేనే గాని తలనొప్పి కడుపు తిప్పి అర్థం కావర్జునా. అర్జునుడంతటి దుర్బల హృదయుడు కాడు. అలాంటి వైపరీత్యం నాకెన్నడూ సంభవించదు. సంభవించినా ఇలాంటి దుష్కార్యానికి సాహసించను. అంతటి ఆత్మనిగ్రహం నీకున్నదా? అర్జునుడు ఆడిన మాట ఎన్నడూ జవదాటడు. విప్రోత్తమ, ఆ మృత బాలుని ఆత్మశాంతికి అవసరమైన ధర్మం మీరు చెయ్యండి. వెళ్ళండి. ఇంత ఆలస్యంగా వస్తున్నావేం బావా? ఎవరో వృద్ధ బ్రాహ్మణుడు పుత్రశోకముతో ఆత్మహత్యకు సిద్ధపడుతూ ఉంటే అది ధర్మం కాదని వారించి వస్తున్నాను బావా. అర్ఘ్య ప్రదానానికి వెళ్లి ప్రాణప్రదానం చేసి వస్తున్నావన్నమాట. ఈ పుణ్యం ఊరికే పోదులే బావా. ఏమిటి వైపరీత్యం? నేడు మన శిబిరాలన్నీ కళావిహీనమై నిర్జీవంగా ఉన్నవి. అనుదినము చిరునవ్వులు చిందుతూ ఆప్యాయంగా ఎదురు వచ్చే నా అభిమన్యుడు నేడు రాడే? ఎవరక్కడ? సైనిక! ప్రభు, 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 ప్రభు. ఏమైంది? అగ్రజులు పట్టుబడ్డారా? లేదు ప్రభు, లేదు. తమరు లేని తరుణం చూసి ఆచార్యులు పద్మవ్యూహం పడ్డారు. అభిమన్యు కుమారుడి పని కొన్నారు ప్రభు. అభిమన్యు! ఓహో, వారు చనిపోయారనా మీరు విలపించేది? మీదంతా భ్రమ. అటు చూడండి స్వామి.
మృత్యు కదు స్వామి. స్వామి చూడండి స్వామి, వారి పిచ్చితనం. మీరు మరణించారని విలపిస్తున్నారు. అదంతా భ్రమ. కథన రంగంలో వీర విహారం చేసి అలసి విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పండి. లేవండి. మాట్లాడరేం స్వామి? నా మీద కోపమా? మీ మౌనానికి కారణం తెలిసింది. అలంకారాలన్నీ ధరించుకొచ్చానని కదూ? అవును, ముఖ్యరా. ముచ్చటకి ప్రతిబంధం అన్నారుగా, తీసేస్తా. గాజులు ప్రణయానికి సడలింపుగా, మాంగల్యం కూడా తీసేయమంటారా? ఇది స్త్రీ జాతి సౌభాగ్యానికి చిహ్నం స్వామి. పోనివ్వండి. మీరుండగా నాకిది లేకపోతే మాత్రమే తీసేస్తా. ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉన్నాను. ఇకనైనా మాట్లాడండి. లేవండి. నా మాట నమ్ముతాను. నీ స్వామి నిజంగానే సరిపోయాడు. అబద్ధం, అంతా అబద్ధం. నా స్వామి బ్రతికే ఉన్నాడు. అదిగో అలా చూడండి అత్తయ్య, వాడు నన్ను పిలుస్తున్నాడు. అత్తయ్య, భార్యాభర్తల్లో మీ చేతులరా వేరు చేయడం న్యాయమేనా? మీ కాళ్ళు పట్టుకుంటాను, మీకు పుణ్యం ఉంటుంది అత్తయ్య. నన్ను ఆపకండి. నా స్వామి దగ్గరికి నన్ను వెళ్ళనివ్వండి. పాంచాలి, ఆ శోకమూర్తిని చూస్తుంటే గుండెలు బద్దలైపోతున్నాయి. ఆలస్యం అయితే ఆమె కూడా మనకు దక్కదు. వెంటనే శిబిరానికి తీసుకెళ్ళండి. నీకు ఈ స్థితి దాపురించినదా నాయన? శరశ్చంద్ర చంద్రికా సదృశ్య దరహాస భాసురమైన నీ వదనారవింద కళావిహీనమైందా? వరడిల్లు తమ్ముడు, ఆచార్యులను అడ్డగించటానికి ప్రాణాత్తులై శివానిని పరిచేసిన మీరా నన్ను ఊరడింపచేసి అప్రతిహత బాహుబల సంపన్నుడైన భీమసేనుడేమైనాడు? సాత్యకి పరాక్రమం సన్నగిలిందా? సృష్టత్యుముని విల్లు విరిగిపోయిందా? వీరాధి వీరులమని పీరాలాడుతూ వీరలాక్షణాలు తగిలించుకున్న ధీరులంతా గాజులు తొడిగించుకున్నారా? వేదనమే కాని తిరిగి రావటమే తెలియని పశువాణిని పరిచేసిన పాషాణ హృదయుడు ఎవరు? ఈ దుస్సాహసానికి నా బిడ్డను నియోగించిన కఠినాత్ములెవరు? మాట్లాడరే. నేనే అర్జును, నేనే ఆ పశువాణ్ణి రణరంగానికి పంపించిన రక్కసుండి నేనే. నా అపరాధానికి దండన విధి కాదు ధర్మానంద. అపరాధం నాది. శాస్త్రవులు కవ్వించారని గర్వించి వెళ్ళటం నాదే తప్పు. ఆచార్యులను అడ్డుకోగల ఆహవ కోవిదులున్నారని భ్రమించటం నాదే తప్పు. నా ఏకైక పుత్రుడు, నా జీవికా జీవాన్ని మీకు అప్పగించి వెళ్ళటమే నా గొప్ప తప్పు. అర్జున, అర్జున, ఆత్మనింద మహాపాపం. విధి విలాసం ఎవ్వరూ తప్పించలేదు. అవును, ఎవ్వరూ తప్పించలేదు. నా అపరాధానికి శిక్ష నేను అనుభవించక తప్పదు. అభిమన్యుడు లేని ఈ అర్జునుని జీవితము చంద్రికా విహీన శరత్రాత్రి. నా కుమారుడు లేని లోకంతో నాకు నిమిత్తం లేదు. అభిమన్యు ఎవరా పరిహాస ప్రియుడు?
ఆత్మహత్య నుండి నీవు వారించిన బ్రాహ్మణుణ్ణి నన్ను అడ్డగించి ఎన్నో ధర్మపన్నాలు బోధించి నీవే ఆ మహాపాతకానికి విడిగడుతున్నావా? ఇదేనా నీ వివేకం? ఆడి తప్పనన్న నీ ధర్మపరత్వం ఇంతేనా ఫల్గుణ? అవును అర్జున, ధర్మభ్రష్టుడవై ఇహపరాలు రెంటిని దూరం చేసుకో. అర్జున, నీవు చేసిన ధర్మబోధలు గుర్తు చేసుకో. మనం విధి చేతిలో కీలుబొమ్మలం, కానున్నది కాకమానదు అని చెప్పలేదు. క్షాత్రధర్మం మరచి ఆత్మహత్యకు సాహసించడం వీర లక్షణం కాదు. బాగుగా చెప్పినారు విప్రోత్తమ. కథన రంగంలో కలిగిన ఘాతానికి ఖడ్గంతో ప్రతిక్రియ చేయడమే వీరుల లక్షణం. గాంధీవి, నీ కుమారుని బలిగొన్న కిరాతకులపై గవిసి పరిమార్చి పగ తీర్చు. అవును, ప్రాణానికి ప్రాణమే పరిహారం. పగ తీర్చుకుంటా. అభిమన్యు కుమారుని అస్తమయానికి కారకుడెవడు? అర్జునునికే ఆర్తి కలిగింప సాహసించిన ఆ దురహంకారి ఎవడు? ఆ సైంధవుడే తమ్ముడు. సైంధవుడా? అవును, ఆ కిరాతకుడే అడ్డుపడకపోతే మేమంతా పద్మవ్యూహంలో ప్రవేశించి అభిమన్య కుమారుణ్ణి ఆదుకునేవాళ్ళం. ఆ దుర్బలునికి ఇంతటి సామర్థ్యమా? అర్జున, ఆనాడు వనవాసంలో మీ చేత పరాభవించబడిన సైంధవుడు పరమేశ్వరుని మెప్పించి నిన్ను తప్ప తక్కిన పాండవులందరినీ ఒక్కనాడు నిర్జించే వరం సంపాదించాడు. దానిని వినియోగించే ఈనాడు పగ సాధించాడు. అందుకు ఫలితం కూడా అనుభవిస్తాడు. అతల వితల తలాతల రసాతల పాతాళాల్లో ఎక్కడ తాగినా సరే ఆ సైంధవ హతకుణ్ణి పట్టి హతమారుస్తాడు. అభిమన్య కుమారునికి ఆత్మశాంతి కలిగిస్తాడు. అనిమిష దైత్యకిం పురుషులాదిగ ఎవ్వరు వచ్చిగాచినన్ తలుముదు రేపు సైంధవుని తోయజమిత్రుడు కృంకకుండు మున్నే నరవరేణ్య ఇత్తెరగునా కొనరింపగరాకయున్న నేన నలము సచ్చువాడ నృపులందరూ చూడగా గాండివమ్ముతో. అర్జున, ముందు వెనుకలు ఆలోచించకుండా ఏమిటి భీషణ ప్రతిజ్ఞ? భీషణమో భీభత్సము నా ప్రతిజ్ఞకు తిరుగులేదు. సైంధవ వధే నా లక్ష్యం. మీరంతా ఎక్కడ దాచేరు? ఆ అర్జునుడు బాణాలకి కళ్ళుంటాయే. అధైర్యపడకు శిశురాజా, సుయోధనుడి ఆజ్ఞ లేనిదే ఈ గుహలో చీమైన దూరం. ఏమో, మీరంతా కలిసి అభిమన్యుని హతం చేశారు. ఆ పాపం నా కంఠానికి చుట్టుకుంది. ఆ అర్జునుడు నన్నొక్కనే హతం చేస్తానని ప్రతిజ్ఞ చేయాలా? ఎవరేం చేసినా మన మేలుకి. అంటే నా తల పోవటం మీకు మేలా? అంతే, తన దాకా వస్తే గానీ అర్థం కాదు. అపార్థం చేసుకో బావా. నీ ప్రాణరక్షణలో నీకన్నా మాకే ఎక్కువ అవసరం. సూర్యుడు అస్తమించేదాకా ఓపిక పట్టి ఇక్కడే దాగి ఉంది. అస్తమించగానే అర్జునుడు అగ్ని ప్రవేశమనరించి అంతరిస్తాడు. అప్పుడు మా కళ ఫలిస్తుంది, నీ తల నిలుస్తుంది. నిర్భయంగా ఈ ప్రదేశంలో కనిపించడం లేదు. అటుకోని బావా. ప్రభు ప్రభు, అర్జునుడు. అర్జునుడా వస్తున్నాడా? లేదు ప్రభు, మీ కొరకు రణరంగమంతా గాలించలేక సతమతమైపోతున్నా. అంతే కదా, గాలించనే అస్తమయం అయ్యే వరకు ఆపంలోనే ఉంటే బాగానే అంతరిస్తాడు. బావా, ఈ సేన కూడా సైంధవరహితం. ఇక ముందు కర్తవ్యమేమిటో నీవే చెప్పు బావా. శత్రువును వెతకటానికి మరో దిక్కుందిగా. సరే పద. బావా, ఈ దిక్కున కూడా ఆ దుర్మార్గుడు గోచరించుటలేదు. నా ప్రతిన నెగ్గే యోగం లేదంటావా? అధైర్యపడక అర్జున. బావా, అరుణుడు అస్తమించాడు బావా.
ఇంతటితో విజయుని వీరగాథ కూడా ముగియబోతున్నది. బావా, సూర్యుడు అస్తమించాడు. అస్తమించాడా? అయితే నా అస్తమించిందన్నమాట. అంతేకాదు, మరో క్షణంలో అర్జునుడు మృత్యువును వరిస్తాడు. పాండవుల జీవితాల్లో అంధకారం ఆవరిస్తుంది. పంచకాలంలో అర్జునుడిని కళ్ళారా చూడాలనుంది బావ. సవ్యసాచి సజీవంగా దగ్ధమవుతుంటే మాకు చూచి ఆనందించాలను. పదండి. అర్జున బావ, అగ్ని ప్రవేశం చేసే ముందు అధిజ్య శరాసనుడైన విజయుని వీరమూర్తిని కళ్ళారా చూడాలని ముచ్చటగా ఉంది. ఏది? గాంధీవం ఎక్కుపెట్టు. సంధించిన సవ్యసాచి బాణం వ్యర్థం కారాదే? ఎన్నటికీ వ్యర్థం కాదు. అడుగో సైంధవుడు, ఇదిగో సూర్యుడు. శిరస్సు ఖండించు. ఆ తల వద్దని ఎప్పుడే చెప్పానుగా, అసలాగవంతో అక్కడే నిలుపు. ఎంతసేపు ఈ తలతో చెలగాట? ఏం చేయమంటావో చెప్పు బావా. శమంత పంచక ప్రాంతం ఈ సైంధవుని తండ్రి వృద్ధక్షత్రుడు తపస్సు చేస్తున్నాడు. సూటిగా ఈ తల అతని దోసిట్లో పడేట్టు. సుభద్ర, నీ పగ చల్లారిందా అమ్మ? అభిమన్యుని ఆత్మ శాంతిస్తుంది. కానీ మా అంతరాత్మల్లో చెలరేగే ఆవేదన అంతరిస్తుందా అన్నయ్య? ఆనాడు నా సంతానం చేత భారత సామ్రాజ్యాన్ని ఏలిస్తానని మాట ఇచ్చావే, ఇదేనా? విచారపడకమ్మ. ఉత్తర గర్భవతిగా ఉందిగా, ఆమెకు జన్మించే శిశువే భారత సామ్రాజ్యానికి భావి సామ్రాట్ అవుతాడు. నా మాట తప్పదు. అవును, నీ మాట తప్పదు. నీవు తలుచుకుంటే అనుకున్నంత చేసి తీరుతా. ఆనాడు సుభద్రకు పద్మవ్యూహ వివరాలు పూర్తిగా చెప్పనీయకుండా అడ్డుపడ్డారు. ఈనాడు ఆచార్యులు పద్మవ్యూహం పన్నుతారని తెలిసి కూడా అభిమన్యునికి నా అండ లేకుండా చేశారు. పుత్రశోకం మరిపించటానికి మాయా బ్రాహ్మణుని చేత నాటకం ఆడించాం. అసాధ్య ప్రతినలు చేయించి సూర్యునికి చక్రమట్టం వేసి సైంధవుణ్ణి చంపించాం. ఇదంతా నీ సంకల్పం కాదా? సర్వజ్ఞుడవే, సర్వసమర్థుడవే, నీవు సంకల్పించుకుంటే పశువాన్ని సంరక్షించలేవా? ఇదేనా నీ పాండవ పక్షపాతం? ఇంతేనా నీ భక్త వాత్సల్యం? అదంతా మన భ్రమ. ఆది నుంచి ఆయన స్వభావమే అంత. ఆశ్రయించిన వారికి అష్ట కష్టాలు కలుగజేయడమే ఆయన నైజం. ఆయన బంధువు కాడు, అవకాశవాది, కపటి, స్వార్థపరుడు. అర్జున, శోక విహ్వల చిత్తంతో నిందిస్తున్నావు. నీకెన్నిసార్లు బోధించినా పామరత్వంలో సత్యాన్ని గ్రహించలేకున్నావు. ఈ సృష్టి లీలంతా నాది. నేనే
నా సంకల్పంలో ప్రభవించి భాషించి లయిస్తున్నది. దివ్యులకు దివ్యర్షులకు అగోచరమైన నా విశ్వ విరాట్ స్వరూపాన్ని వీక్షించు. సకల చరాచర జీవజాలం నేని, దివ్య దానవలోకం నేని, మత్స్యాది సర్వావతారాలు నేని, సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు రుద్రులు నేని, కాలస్వరూపులైన సూర్యచంద్రులు నేని, పర్వతాలు, అరణ్యాలు, వర్షామేఘాలు, విద్యుల్లతలు, పంచభూతాలు నేని. సమస్త బ్రహ్మాండాలు నాలోనే పరిభ్రమిస్తున్నది. విజ్ఞానైశ్వర్యకారిణులైన సరస్వతి మహాలక్ష్ములు నా అంశలే. జీవరాశిని నేనే సృష్టిస్తున్నాను, పెంచుతున్నాను, నవ్విస్తున్నాను, నాశనం చేస్తున్నాను. ఇదంతా నా లీల.